హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే ఓడిఐ సిరీస్కు మన భారత్ జట్టు గురించి అయితే ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. ఈ జట్టులో వచ్చేసరికి రవీంద్ర జడేజా అయితే ఓడిఐ సిరీస్కి అయితే దూరం అవుతున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా మన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి అయితే రీఎంట్రీ ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా ఓడిఐ జట్టు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోని 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్తో పాటు 5 మ్యాచ్ల టీ20 సిరీస్కి అయితే సిద్ధమవుతుంది. బీసీఐ మాత్రం అయితే ఇవాళ లేదా రేపు జట్టుకు సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. మ్యాక్సిమం రేపైతే ప్రకటించే అవకాశం అయితే తెలుస్తుంది. ఎందుకంటే రేపు ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి లాస్ట్ డేట్ ఉంది. అందులో భాగంగానే జట్టు ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 అదేవిధంగా ఓడిఐ సిరీస్ కూడా ప్రకటించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అయితే ఇంగ్లాండ్తో జరగబోయే ఓడిఐ సిరీస్ కోసం అయితే ఒక జట్టు మాత్రమైతే అప్డేట్ రావడం జరిగింది. జట్టులో చూసుకుంటే చాలామంది సీనియర్ ప్లేయర్లు అయితే చోటు లభించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది యంగ్ ప్లేయర్లు కూడా చోటు లభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రవీంద్ర జడేజా మాత్రమైతే ఓడిఐ సిరీస్కి అయితే దూరం అవుతున్నట్లయితే తెలుస్తుంది. జట్టు ఎంపికలో రవీంద్ర జడేజాను పరిగణలో తీసుకున్నా కానీ అతనైతే తుది జట్టులోకి అయితే తీసుకోలేదు. అదేవిధంగా మాత్రమైతే చాలా రోజుల తర్వాత ఓడిఐ జట్టులోకి అయితే రీఎంట్రీ ఇస్తున్నాడు. అదేవిధంగా టీమిండియాలోకి అయితే రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవల విజయరాజార్ ట్రోఫీలో మన మహమ్మద్ షమి మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ తరపున బరిలో దిగిన మహమ్మద్ షమి 10 ఓవర్లు వేసి ఇచ్చి 4 వికెట్లు తీసి 61 పరుగులు ఇవ్వడం జరిగింది. మంచి ఫిట్నెస్ అయితే ఉండడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకొని ఓడిఐ జట్టులోకి అయితే మహమ్మద్ షమి రీఎంట్రీ అయితే 100% పక్కానైతే తెలుస్తుంది. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్లు అయితే పోటీ పడుతున్నారు. రిషబ్ పంత్తో పాటు కేఎల్ రాహుల్ అయితే పోటీ పడుతున్నారు. కాకపోతే ఇటీవల కాలంలో వర్క్లోడ్ నేపథ్యంలో కేఎల్ రాహుల్ అయితే రెస్ట్ ఇస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అందుకే తుది జట్టులో వచ్చేసరికి రిషబ్ పంత్ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని గురించి కూడా ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అదేవిధంగా రవీంద్ర జడేజా తీసుకుంటారా లేదా అనేది అయితే చూడాలి. ఒకవేళ రవీంద్ర జడేజాను పక్కన పెడితే అతని ప్లేస్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్ని ఇద్దరిని తీసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పేస్ ఆల్రౌండర్లు వచ్చేసరికి హార్దిక్ పాండ్యాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా పేస్ ఆల్రౌండర్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి మన హార్దిక్ పాండ్యా బ్యాకప్ పేసర్గా అయితే వర్క్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చూసుకుంటే కుల్దీప్ యాదవ్ను తీసుకుంటారా లేకపోతే వరుణ్ చక్రవర్తి తీసుకుంటారా అయితే చూడాలి. ఇద్దరి మధ్యలో పోటీ అయితే గట్టిగానే ఉంది. ఓవరాల్గా ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్కి మాత్రమైతే మన టీమిండియా ఫుల్ స్క్వాడ్ ఈ విధంగానే ఉంది. ఒకసారి చూసుకుంటే మాత్రమైతే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ ఆర్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి ఆర్ కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్తో కూడిన ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఓడిఐ సిరీస్కు ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. మనం ఓపెనింగ్ పొజిషన్లో చూసేసి జైస్వాల్ అదేవిధంగా రోహిత్ శర్మని తీసుకోవడం జరిగింది. మరి శుభ్మన్ గిల్ బ్యాకప్ ఓపెనర్గా ఉంటాడా లేకపోతే మెయిన్ ఓపెనర్గా వస్తాడని అయితే చూడాలి. శుభ్మన్ గిల్ మెయిన్ ఓపెనర్గా వస్తే యశస్వి జైస్వాల్ వచ్చేసరికి బ్యాకప్ ఓపెనర్గా వర్క్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే యథావిధిగా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ మాత్రమైతే యథావిధిగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే రాణించనున్నారు. అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ మాత్రమైతే ఆల్రౌండర్ కేటగిరీలో ఉండడం జరిగింది. మరొక ఆల్రౌండర్ కోసం చూసుకుంటారా లేదా స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం చూసుకుంటారా అయితే చూడాలి. ఆల్రౌండర్ తీసుకోవాలంటే వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటారా లేదా స్పెషలిస్ట్ స్పిన్నర్ని తీసుకోవాలంటే కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో చూసుకుంటే మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్తో కూడిన పేస్ బలం అయితే ఉంది. ఓవరాల్గా ఫుల్ స్క్వాడ్ చూసుకుంటే టీమిండియా అయితే అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్ అయిన టీం అయితే ఎంపిక చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇదే టీం 99% అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడే అందుతున్న అప్డేట్ ప్రకారం అయితే. మరి చూడాలి, అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే మనకైతే ఫుల్ క్లారిటీ అయితే రాబోతుంది 100% మాత్రమైతే. అదేవిధంగా ఓడిఐ జట్టును అదేవిధంగా టీ20 జట్టును అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించిన జట్టుకు మాత్రమైతే ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఫ్లాష్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. జట్టు ప్రకటన వచ్చేసరికి జనవరి 19న ప్రకటించబోతున్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం.
అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. అన్అఫీషియల్గా అయితే తెలుస్తుంది. జనవరి 19నే ఇంగ్లాండ్తో జరగబోయే ఓడిఐ సిరీస్కి, అదేవిధంగా టీ20 సిరీస్కి, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి జట్టును అయితే ప్రకటించబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఇప్పుడే బీసీఐ మాత్రమైతే ఐసీసీ అయితే కోరడం జరిగింది. నెల రోజుల ముందే మేము భారత్ జట్టును అయితే ప్రకటిస్తామైతే చెప్పడం జరిగింది. కాకపోతే ఈసారి ఐసీసీ వచ్చేసరికి 5 వారాల ముందే ప్రకటించాలని అయితే లాస్ట్ డేట్ పెట్టడం జరిగింది. కాకపోతే బీసీఐ వచ్చేసరికి ఐసీసీ కోరడంతో నెల రోజుల ముందు, అంటే జనవరి 19న ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి జట్టును అయితే ప్రకటించబోతున్నట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 ఓడిఐ సిరీస్ సంబంధించి జట్టు కూడా అదే రోజు అయితే ప్రకటించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. ఇప్పుడే అందుతున్న ఫ్లాష్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కాకపోతే మనకు ఫ్లాష్ న్యూస్ అయితే అందుతుంది. మరి దీని ప్రకారమే జనవరి 19న జట్టును ప్రకటిస్తారా, లేదా జనవరి 12న జట్టును ప్రకటిస్తారని అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే మనము. అప్పుడైతే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.